వివి రావు గారు విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. రైట్ అండి, హృదయాన్ని కలిచివేసే ఘటనగా చెప్పొచ్చు ఈ సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన. కానీ మరోవైపు ఏమవుతుందంటే ఎప్పుడో విరిపోయిన భార్య కానీ బంధుత్వాల్ని తెగదెంపులు చేసుకున్న అన్నదమ్ములు కానీ వచ్చి ఇలా ₹1 పరిహారం కోసం వాళ్ళు మా వాళ్ళే అని చెప్పడం, అసలు ఈ మానవత్వం ఏమవుతుంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ అంశాలన్నింటినీ ఎలా చూడొచ్చు అంటారు వివి రావు గారు? ధనం ఇదం మూలం జగత్ అని మనకు ఒక సామెత ఉంది. డబ్బుకు చుట్టే మొత్తము ప్రపంచం దాసోహం అన్నది ఇప్పుడు ఇలాంటి మనిషి బతుకున్నప్పుడు పట్టించుకొని భార్యలు, మనిషి బతుకున్నప్పుడు ఏమాత్రము కనీసము కలుసుకొని మాట్లాడుకునే పరిస్థితి లేనటువంటి బంధువులందరూ కూడా ఇప్పుడు బంధువుల్లాగా ఇప్పుడు వాళ్ళు ₹1 ఇస్తున్నాయనగానే బంధుత్వాలు గుర్తొస్తాయి, భార్యలకు భర్తలు గుర్తొస్తారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో దుస్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదైతే మానవతా విలువలతో పాటు బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా గత 15-20 సంవత్సరాల నుండి చాలా మార్పు వచ్చింది. అవన్నీ కూడా డబ్బు చుట్టూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కూడా ఎలా ఉందంటే మానవతా విలువల కన్నా వస్తు విలువలకి వాళ్ళు ఏదైతే ఈరోజు మనిషి అనేవాడికి ఒక కమోడిటీగా మారిపోయాడు. వస్తువులు కొనుక్కోవడం, వాటిని వాడుకోవడానికి కోసం మాత్రమే ప్రభుత్వాలు, యంత్రాంగం, మొత్తము మార్కెట్ ఎకానమీ అంతా కూడా మనిషిని ఒక కమోడిటీగా మార్చేసి వాడిని ఒక యంత్రంగా మార్చేసి మొత్తం ఒక వెలగట్టడం, ఆ వెలలో కట్టడే విషయంలో అక్కడున్న పరిస్థితులను బట్టి ఆయనకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయడం. ఒకవేళ ఆ డబ్బులు కూడా కంపెనీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. నిన్నటి ఫ్లైట్ విషయంలో కావచ్చు, ఈరోజు కంపెనీ విషయంలో కావచ్చు, పెద్ద ఎత్తున రానున్న రోజులలో ఆ కంపెనీలకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి స్పందించడము తాత్కాలికంగా, అది కూడా పూర్తిగా డబ్బులు ఇస్తారన్న నమ్మకం లేదు. కొన్ని రోజుల తర్వాత చాలా సందర్భాలలో మీడియాలో వచ్చిన కథనాల ప్రకారంగా సంవత్సరాలైనా కూడా ఒప్పుకున్న డబ్బులు ఇయ్యని పరిస్థితులతో పాటు ఈరోజు డబ్బులు వీళ్ళు ఇస్తున్నారా అంటే ఇది కూడా మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీలు పుణ్యమాని వాళ్ళ ద్వారా అది కూడా మళ్ళీ పబ్లిక్ మనీ అని చెప్పుకోవచ్చు. కానీ దానికి ట్యాగ్ వేసుకోవడం రాజకీయ పార్టీలు కానీ కంపెనీలు కానీ మేమే డబ్బులు ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయడం అనేది ఇంకా దుర్మార్గమైనటువంటి విషయంగా మనం చూడాలి ఇక్కడ. సో ఇవన్నిట్లో మనం చూస్తే అక్కడ చనిపోయిన ఈ వ్యక్తి యొక్క ఆ మనిషి ఒక ఉన్న విలువ కన్నా చనిపోయిన తర్వాత దాని చుట్టూ జరిగే రాజకీయాలకే ఎక్కువ విలగట్టడం, ఆ రాజకీయాల ద్వారా ఎవరెంత లబ్ధి పొందాలని కంపెనీ వాడు ఒక సైడు, ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సైడు, ఇంకో సైడు ప్రభుత్వం, వీళ్ళందరూ అన్నిటికన్నా మించి వాస్తవాలను కప్పిపుచ్చేటువంటి నేటి ఈ వ్యవస్థలో, సోషల్ మీడియా వ్యవస్థలో అసలు వాస్తవాలను ఎవడు ప్రశ్నించడు. అక్కడికి వెళ్ళిన అపోజిషన్ కానీ, అక్కడికి వెళ్ళిన బంధువులు కానీ, అక్కడికి వెళ్ళినటువంటి ఎవరు కూడా అసలు ఈ ఘటనకి మూలం ఏంటి, ఇలాంటి పరిస్థితిలో భద్రత ఉందా, మరి మిగతా కార్మికులైనా కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనేటువంటి ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేసి దాన్ని బయటపెట్టే ప్రయత్నం ఇంతవరకు ఎవరు అడగలేదు. గవర్నమెంట్ కూడా దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. చనిపోయిన శవాల మీద రాజకీయం చేయడం, చనిపోయిన శవాల మీద సెంటిమెంట్ రాజకీయం చేయడం వరకు ఉన్నంత శ్రద్ధ రేపు రానున్న రోజులలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ప్రస్తుత ప్రభుత్వంలో ఏం ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇలాంటి సంఘటనల విషయంలో మానిటరింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి. ఇవాళ ఇండస్ట్రియల్ మానిటరింగ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. ఇలాంటి బాయిలర్స్ మెయింటైన్ చేయడము, రియాక్టర్స్ మెయింటైన్ చేయడం మీద వాళ్ళు రెగ్యులర్గా ఎలాంటి నిఘా ఉంది, ఆ నిఘాలో రెగ్యులర్గా వాళ్ళ నిఘా ద్వారా వాళ్ళు ఇచ్చే సర్టిఫికేషన్స్ లో ఎంతవరకు క్లారిటీ ఉంది, ఒకవేళ రెగ్యులర్గా మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది, ఇది ఎవరు అడగడం లేదు. కానీ మిగతా విషయాలన్నీ కూడా దుర్మార్గంగా ఎవడికి వాడు లబ్ధి పొందే విషయాలు మాత్రమే మాట్లాడడం, ఇది మరీ దుర్మార్గం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు అన్నిటికన్నా మించి ఈ రోజు మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలు ఇలాంటి ప్రైవేట్ సంస్థల ద్వారా వాళ్ళను రెడ్ కార్పెట్ వేసి, వాళ్ళకి భూములు ఇచ్చి, వాళ్ళకి లోన్లు ఇచ్చి, వాళ్ళ ఇండస్ట్రియల్ ఈజీ పాలసీలు తయారు చేసి మేము జనాలకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాము, ఎంప్లాయ్మెంట్ పెంచుతున్నాము అనేటువంటి ఒక క్యాట్ రేస్ లో ఎంత భద్రత కల్పిస్తాము ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఎంత మనిషి యొక్క ప్రాణానికి ఎంత భద్రత కలిగిస్తాను. ఈ రోజు వరకు కూడా ఒక గవర్నమెంట్ కానీ, ఒక సంస్థ కానీ, ఒక ఎన్జిఓ కానీ ఎవడు మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కరు కూడా
శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి వ్యవహారమే నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా ఇప్పటివరకు అలాంటి టాక్ జరగలేదు. ఏదో మనలాంటి మీడియాలో కొద్దిమంది వక్తలు మాట్లాడుతున్నాం తప్పితే అసలు ఎవరైతే బాధ్యులో వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. ఇదంతా లేదా చట్టంలో లేదా శాసనాల్లో లేదా అక్కడికి వెళ్ళిన ఏజెన్సీస్ యొక్క బాధ్యత కాదా అంటే అన్నీ ఉన్నాయి, కానీ అది మాత్రం బయటికి రాదు. ఎందుకంటే ఇలా పూర్తిగా ప్రభుత్వాలు కూడా దివాలా కోరు ప్రభుత్వాలుగా మారాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయా సంస్థలు ఆయా పరిస్థితుల మీద వాళ్ళకి సంబంధించినటువంటి మీద ఈ ప్రభుత్వాలు మాట్లాడడానికి, అంటే ప్రైవేట్ సంస్థల్లో వాళ్ళు ఇచ్చే ముడుపుల మీద రాజకీయాలు నడుపుకునేటువంటి మన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఫండ్ కోసం వాళ్ళకున్నంత శ్రద్ధ కార్మికుల యొక్క వాళ్ళ యొక్క భద్రత మీద ఉందా అంటే లేదు. ఇప్పుడు ఏదైతే ఈ రెడ్ కార్పెట్ వేసేసి వీళ్ళకి సంబంధించినటువంటి లబ్ధి కోసం పనిచేసేటువంటి రాజకీయ పార్టీల ముసుగులో వాళ్ళ చాటులో ఎస్కేప్ అయ్యేటువంటి యంత్రాంగం ఇలా ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు, కంట్రోల్ కావచ్చు, లేదా ఇంకే సంస్థలన్నీ కూడా ఇలా ఎక్కడ కూడా వాళ్ళ యొక్క బాధ్యత చూపించకపోవడం అనేది ప్రధానంగా మనం ఈ మొత్తం వ్యవహారంలో చూడాలి. వారం రోజుల తర్వాత ఇలా డబ్బులు వంచడానికి కూడా రాజకీయం జరుగుతుంది. అది మనం దురదృష్టకరంగా మనం భావిస్తున్నాం. రైట్ అండి వివరావు గారు. ఇక మరొక గెస్ట్ కూడా మనతో జూమిన్ ద్వారా రెడీగా ఉన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు. నమస్తే అండి భాస్కర్ గారు. నమస్తే అండి. రైట్ అండి, మనం చూస్తున్నాం ఈ సిగాచి పరిశ్రమలో జరిగిన